హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్తీ అండి. ఈరోజు మనం రసం పౌడర్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా కొత్తవారు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను చేసే వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్స్గా వస్తాయి. అందరికంటే ముందే మీరు వాచ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. పదార్థాలు: మిరపకాయలు, ఎండుమిర్చి అండి. నేను 2 రకాల ఎండుమిర్చి తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను అనేది తర్వాత చెప్తాను. శనగపప్పు కొంచెం, మినప్పప్పు కొంచెం, కందిపప్పు, అలాగే ధనియాలు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఎంత తీసుకోవాలనేది నేను చెప్తానండి. జీలకర్ర, చారు పొడి కదా, కొంచెం సోంపు కూడా తీసుకున్నాను. అలాగే మెంతులు, తర్వాత నల్ల మిర్చి కూడా తీసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు మనకి దానికి అన్నిటికంటే ముఖ్యమైనది ఇంగువ అండి. చారు పొడి అంటేనే ఇంగువ. మంచి వాసన రావాలంటే మనం కొంచెం ఇంగువ వేయాల్సిందే. ఓకే, ఇప్పుడు మనం అన్నీ కూడాను వేపేసుకుందాము. ముందు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో ఎండుమిర్చి ముందు వేపేసుకోవాలండి. ఎండుమిర్చి, ధనియాలు వేపేసుకోవాలి. సో ఎండుమిర్చి ఎప్పుడు కూడాను ఎక్కువ వేపకూడదు, కలర్ పోతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే కొంచెం వేపుకోవాలి. జస్ట్ కొంచెం, అంటే పెనం వేడెక్కిన తర్వాత ఒక్కసారి ఇలాగా 2 వైపులా తిప్పేసుకొని తీసేసుకోవాలండి. అది బ్లాకిష్ అవ్వకూడదు. ఓకే, అయిపోయిందండి. ఇప్పుడు ఇది తీసేసి మనం ధనియాలు వేపుకుందాం. ధనియాలు మాత్రం కొంచెం బాగా దోరగా వేయించాలండి. మనం మినప్పప్పు, కందిపప్పు, శనగపప్పు ఎంతైతే తీసుకున్నామో 3 కలిపి ఎంత అవుతుందో అంతే తీసుకోవాలి ధనియాలు. ఈ 3 కలిపి 1 కప్పు అయిందనుకోండి, ధనియాలు కూడా 1 కప్పు తీసుకోవాలి. ఓకే, అవి అయిపోయిందండి. ఇప్పుడు మిగిలినవి కూడాను, ఇప్పుడు మెంతులు, జీలకర్ర, సోంపు కదండి, ఈ 3 కలిపేసుకొని మనం వేపేయచ్చు. సో ఈ 3 అయిపోయాయండి. ఇప్పుడు మనం ఇంకా మిగిలింది శనగపప్పు, మినప్పప్పు, ఈ 2 ముందు కొంచెం దోరగా వేగాక అన్నమాట. అంటే కందిపప్పు తక్కువ వేయించుకోవాలి, అంత ఎక్కువ వేయించకూడదు, లేకపోతే దాని టేస్ట్ పోతుంది. ఓకేనండి. ఈ 3 కలిపేసుకున్న తర్వాత మనం వేయించేసుకున్నాం కదా, 3 కలిపి బాగా గుర్తుపెట్టుకోండి. ముందు అన్నీ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. అస్సలు మంట పెద్దది పెట్టకూడదు, సిమ్లో పెట్టాలి. సిమ్లో పెడితేనే శనగపప్పు చాలా బాగా వేగుతుంది, మినపగుళ్ళు కూడా చాలా బాగా వేగుతుంది నెమ్మదిగా. మన సున్నుండలకి మనం మినపప్పు ఎలా అయితే వేయిస్తామో చిన్న మంట మీద అలా వేయించుకోవాలండి. అప్పుడు మంచి వాసన వస్తుంది చారు పొడి. ఇప్పుడు కందిపప్పు, మినపప్పు, శనగపప్పు కూడా వేగిపోయింది. సో అన్నీ వేగిపోయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం మిక్సీ వేసుకోవాలి. చూసారా, మిరపకాయలండి. మంచి ఒక రకమైన మిర్చి మంచి ఘాటు వస్తుంది, ఇంకొక రకమైన మిర్చి మంచి కలర్ వస్తుందండి. సో అన్నీ వేసేసుకున్నాము, మిరియాలు కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు మనం కొంచెం ఇంగువ కూడా ఇందులో యాడ్ చేసేసాము. ఇప్పుడు మనం మిక్సీ వేసేసుకుందామండి. చూసారా, ఈ మిరపకాయలు ఇలా ఉన్నాయి. ఇది మంచి కలర్ వస్తుంది, ఘాటుగా ఉంటుందండి. ఇది ఇలా కనిపిస్తున్నాయి కానీ మంచి కలర్ వస్తుంది, అలాగే ఘాటుగా ఉంటుంది, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. దెన్ ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందామండి. ఓకే, మిక్సీ వేయడం కూడాను మనం కొంచెం బరకగా ఉండేటట్లు చూసుకోవాలి. మరీ మెత్తగా పొడి అవ్వకూడదు, కొంచెం బరకగా ఉండాలి. ఓకే, చూద్దామా మరి. ఓకే, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. అందరికంటే నేను చేసిన వీడియోస్ ముందుగా మీకు
నోటిఫికేషన్ వస్తుంది, మీరే చూడొచ్చు. ఓకే, ఇది మనం ప్లేట్లోకి తీసేసుకుందామండి. తీసేసుకొని కాస్త చల్లారిన తర్వాత మనం ఒక గాజు సీసాలోకి కానీ లేదంటే ఒక మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ వేసుకోవాలి. అలా వేసుకుంటే మీకు 2 months వరకు ఇది పనిచేస్తుంది. మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను కొంచెం ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టి మనం ఇలా పొడిగొట్టుకున్నామంటే మనకు 3 నెలల వరకు బాగానే ఉంటుంది, ఏమి అవ్వదు అస్సలు. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చింది, చాలా బాగుందండి, మంచి ఘుమఘుమలాడుతుంది. మీరు వెంటనే జార్ పెట్టేసుకొని ఎలా ఉందో నాకు చెప్పండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.